రాష్ట్రంలోని మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సంక్షేమ వారోత్సవాల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్కే ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మెగా బ్యాంకు లింకేజీ రుణాల మేళాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్తో కలిసి మహిళా సంఘాలకు రుణాల చెక్కులు అందించారు. ఈ సందర్భంగా 337 సంఘాలకు 40 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు, ఇతర పథకాల కింద కోట్ల రూపాయల ఆర్థిక సహాయం పంపిణీ చేశారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని నిర్వహిస్తున్న మహిళా సంఘాలకు కమిషన్ చెక్కులు అందించారు. ఆది శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా స్వయం సహాయక సంఘాలకు 57,000 కోట్ల బ్యాంకు లింకేజ్ రుణాలు మంజూరు చేశామని తెలిపారు. జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడారు. మహిళా సంఘాలు రుణాల్ని స్వయం ఉపాధి కోసం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వీర్నపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ రాములు నాయక్, డిఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, మెఫ్మా ఏవో మీర్జా పజాద్, అలీబేగ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జునరావు, తహసీల్దార్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ పిఎంఎఫ్ మీరు రెడీగా ఉండండి. ఇటుకాల పద్మ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 99 డేస్ యాక్షన్ ప్లాన్ అనే ఒక కార్యక్రమాన్ని మన ముందు పెట్టినప్పుడు రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికార యంత్రాంగం ఆయా జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మార్చి 6 అనుకుంటా కార్యక్రమం మనం మొదలుపెట్టింది. మార్చి 6న ఒక ప్రతిజ్ఞ చేస్తూ వేములవాడలో నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసిన తమ్ముడు మరో ముఖ్య అతిథిగా కలెక్టర్గా ఉన్నప్పుడు ప్రతి వారం కూడా ప్రజలకు అందేటువంటి కార్యక్రమాలు, లబ్ధి, సంక్షేమము, నిస్సహాయులకు సాయం అందేటువంటి కార్యక్రమం, అపన్నాస్తం అందుతుందా లేదనే కార్యక్రమం, ప్రజాపాలనలో ప్రగతి ప్రణాళిక అనే ఒక కార్యక్రమాన్ని 99 రోజులు పెట్టినప్పుడు ఇప్పటివరకు జరుగుతున్నటువంటి కార్యక్రమాల అమలు తీరును గ్రామ సభల ద్వారా, మండల సభల ద్వారా, నియోజకవర్గ సభల ద్వారా మనలాగా 4 పంకాలతో బాగుంది. 4 ఏసీలు ఉంటే వాళ్ళకు కరెంట్ బిల్ వస్తుంది. ఇప్పుడు 4 పంకాలు ఉండి ఒక టీవీ ఉండి ఒక ఫ్రిడ్జ్ ఉన్నటువంటి వాళ్ళ కరెంట్ బిల్ కడుతున్నాం. చక్కటి సంక్షేమాన్ని అందిస్తున్న రేవంత్ సర్కార్కి అండగా నిలబడడానికి ఉన్నటువంటి ప్రయత్నం మీరందరూ కూడా చేయాలని ఆశీస్సులు అందించాలని చెప్పి రాజ్యం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే తెలంగాణలో కానీ 4 కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడైన మాట దయచేసి మీరందరూ కూడా గమనించాలని చెప్పారు. మీరు ఒకసారి ఆలోచిస్తే ఇమలా చేస్తే వీడియో చేసుకుంటే కానీ కలవైనప్పుడు కానీ లేదా ఇంట్లో బట్టి కూర్చున్నప్పుడు కానీ ఒక్కసారి ఏ పథకం నడుస్తుంది మన దగ్గర, ఆ పథకం ఎప్పుడు అవ్వలేదు చూడండి. ఉపాధ్యాయుల పథకం ఎండాకాలం ఖచ్చితంగా కూడా సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు పెట్టినటువంటి పథకం. మీరు ఏ పథకం తీసుకోండి, పేదలకు ఉపయోగపడకపోతే ఆ రోజు గరీబీ అంటే వాళ్ళు నినాదం తీసుకుని వచ్చిన రోజు నుంచి కూడు గుడ్డ నినాదం తీసుకుని వచ్చి కూడు పంపిణీ చేసే కార్యక్రమం, ఇల్లు లేని వారికి అడుగుజాగించిన కార్యక్రమం మొదలు పెడితే ఏదైనా ప్రతి ఊర్లో పేదోడికి ఈరోజు అభివృద్ధి పథంలో పోయేటువంటి స్కీమ్స్ వచ్చినాయంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడైన మాట గమనించుకుని సందర్భాన్ని కోరుతా ఉన్నాం. ఇంత 3rd March రోజుకి ఆనరబుల్ సీఎం గారు 99 డేస్ యాక్షన్ ప్లాన్ కిందకి స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. ఆ కార్యక్రమం భాగంగా ఒక 10 థీమ్స్ కిందకి 10 విభాగాల ద్వారా ఒక్కొక్క వారం ప్రత్యేకంగా కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. దీని భాగంగా ఫస్ట్ మనము మున్సిపాలిటీ మరియు గ్రామ పంచాయత్ ద్వారా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పెట్టాం. వైద్య శాఖ ద్వారా ప్రతి ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ మరియు పిఎల్సిలో స్పెషలిస్ట్ క్యాంప్ పెట్టాము. రోడ్ మరియు ట్రాన్స్పోర్ట్ మరియు పోలీస్ శాఖ ద్వారా రోడ్ భద్రత గురించి, హెల్మెట్ గురించి, డ్రైవింగ్ గురించి ఆహ్వానం ఇవ్వడం జరిగింది. దీని తర్వాత వెల్ఫేర్ వీక్, దీని తర్వాత చైల్డ్ సేఫ్టీ వీక్, రైతులు వీక్ భాగంగా ఎక్కువ శాతం రైతులకి క్రాప్ వైవిధ్యం గురించి, యూరియా ఆప్టిమల్ యూటిలైజేషన్ గురించి కూడా కార్యక్రమాలు పెట్టడం జరిగింది. దీని తర్వాత యూత్ అండ్ స్పోర్ట్స్ వీక్ భాగంగా మన జిల్లాలో పెద్ద స్థాయిలో జాబ్ మేళా పెట్టేసి అక్కడ 185+ యువకులకు మనము కార్లు ద్వారా రాష్ట్రం ఉన్నది జరగాలి ఆ ఆలోచనతో ఈ గవర్నమెంట్, ఈ ప్రశాసనం పనిచేస్తుంది. అందుకంటే మీరు ఏమైనా డైరెక్షన్లో చూడొచ్చు. ఇప్పుడు ఎక్కడైనా స్కూల్ రిపేర్ కానీ ప్రిపరేషన్ చేయాలి అంటే అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా జరుగుతుంది. అంతకుముందు స్కూల్ యూనిఫామ్ స్టిచెస్ కూడా వాళ్ళ ద్వారా జరిగింది.
ఇందిరమ్మ ఇల్లు కూడా దాదాపు 90% మహిళల పేరుకు ఇవ్వడం జరుగుతుంది. ఇందిరమ్మ చీరలు ఎన్నిమిచ్చివే ఉంటాయి. గ్యాస్ సిలిండర్ మహిళా పేరులో ఉంటాయి. గృహలక్ష్మి మనకి బస్ టికెట్స్. సో అన్ని కార్యక్రమాలు సెంటర్ పాయింట్ ఇప్పుడు మహిళలు ఉన్నారు. అండ్ వాళ్ళకి ఇచ్చిన ఆపర్చునిటీస్ లో వాళ్ళు మంచిగా పర్ఫార్మ్ కూడా చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ కి మహిళల మీద చాలా నమ్మకం. మీరు ఆ నమ్మకంకి తీసుకువెళ్ళి ఇంకా మంచి పర్ఫార్మ్ చేయండి. ఇంకా మంచి ఐడియాస్ తీసుకొని మా దగ్గరికి రండి. మేము బ్యాంకర్ సైడ్ నుంచి, సర్ప్ అండ్ మెగ్మా సైడ్ నుంచి, అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి మీకు ఏం ప్రకారం సాయం గైడ్ చేయవచ్చు అది చేయడానికి సిద్ధంగా ఉన్నాము. విత్ దిస్ వన్స్ అగైన్